హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 1 year అవుతుంది లాంగ్ ఫామ్ వీడియోస్ చేసి. సో ఈ రోజు అయితే మన తెలుగు ఫుడ్ అయితే తింటున్నాను. అందుకోసం వాట్ ఎయిటీన్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే షార్ట్స్ తాగుతాను అనమాట. ఇవి ఎలా చేస్తానో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. తినగ చేదు తీగైనట్టు స్టార్టింగ్లో చాలా ఘాటుగా ఉంటుంది, బట్ తర్వాత బాగానే ఉంటుంది, ఎందుకంటే అలవాటు అయింది కాబట్టి. ఒకసారి ట్రై చేయండి. కాసేపు ఆగాక మంచిగా ఇలా పెసరట్టు అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ పెసరట్టు ఉప్మా చూడండి ఎంత మంచిగా రోస్ట్గా కాలిందో. ఇలా తీసి చట్నీని ప్లేట్లోకి వేసుకుంటే రెడీ. అండ్ ఆనియన్ పెసరట్టు కూడా. యాక్చువల్లీ దీని మీద ఇంకా కొంచెం ఉప్మా వేసుకుంటే బాగుంటుందేమో, మరి చూడాలి. కొంచెమే మిగిలింది ఉప్మా, సో అందుకని లైట్గా వేసాను. సో ఇది వచ్చేసరికి సెకండ్ దోశ, అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ దోశ. నా దగ్గర ఎర్రకారం లేదు, అందుకని చెప్పి జస్ట్ కారం పొడి వేసాను. అండ్ ఆల్సో ఆనియన్స్. యమ్మీగా ఉంది. ఇలా మధ్యలోకి మడత పెట్టేస్తే సెట్ ఉండిద్ది. ఇదే అనమాట లాస్ట్. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, సో త్వరగా తినేసేయాలి. ఇది బ్రేక్ఫాస్ట్. ఇంకా అరౌండ్ 11కి రోస్టెడ్ పల్లీలు వేసేసా. పాష్గా పీనట్స్ అంటారు, కొంచెం సాల్టీగా ఉంటాయి. ఇవైతే ఒలుచుకొని తినాలి. ఈ బ్లూమ్ ఈ మధ్య తీసుకున్నాను, కన్సిస్టెంట్గా తాగడానికి ట్రై చేస్తున్నాను. సో చూడాలి. ఇలా మోర్ దెన్ 1 cup వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో 1 scoop ఇది వేసుకుంటే చాలు. ఇంకా బాగా స్టిర్ చేసేసుకొని తాగాలన్నమాట. ఇలా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ బాగుండాలి. వీటిలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ నేను వాడుతుంది దీనికోసం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ అను కొంచెం కీన్వా వేసాను. ఇలా తినటం సెకండ్ టైం అనమాట. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇది ముద్దపప్పు, అంటే మా సైడ్ చప్పిడి పప్పు అని అంటారు. ఆల్సో పచ్చి పులుసు అనమాట. ఇది స్వీట్ కాదు, కారంగా. నెయ్యి వేసుకోకపోతే ఎలా చెప్పండి, సో లైట్ గా వేసుకున్నాను. ఇంకా మంచిగా కలిపి తినేస్తే లంచ్ ఇస్ డన్. కాసేపటి తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాను గ్రోసరీ షాపింగ్ కోసం. సో అక్కడ హాట్ ఫుడ్ లో చికెన్ అండ్ చీజ్ రోల్ అయితే తీసుకున్నాను. పిండి మిగిలింది గాయస్, ఇంకేం చేస్తుంది, తప్పదు కాబట్టి చచ్చినట్టు తినాలి. సో డిన్నర్కి 2 దోశలు, ఇంకా చికెన్ కర్రీ. సో ఇదేంటో గ్రీన్ కలర్లో ఉంది కదా, గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. అండ్ పొద్దున్న చట్నీ. సో ఇదన్నమాట డిన్నర్. ఇంకంతే. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యా.